వరకు ఎందుకు ఖర్చు పెట్టి వాళ్ళ సమస్య పూర్తి చేయలేదు? ఇక మీరేదో వాయిస్ వినిపించారు. ఆ వాయిస్ ఆ సందర్భంలో ఏం మాట్లాడారు అంటే, భోగాపురంలో ఉన్న భూములకి సరైన ధర ఇవ్వకుండా ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తూ ఆ భూముల సమస్యలు పరిష్కరించకుండా రైతుల సమస్యలు పరిష్కరించుకోవటం వల్ల అవి వాళ్ళు కోర్టులకు వెళ్ళారు. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి ఒత్తాసు పలికి స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ భూముల యొక్క విలువని ప్యాకేజీని R&R ప్యాకేజీని మార్చి జరిగింది. వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది. ఇక్కడ R&R ప్యాకేజ్ పూర్తి చేసింది మేము, ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి చేసింది మేము, పర్యావరణ అనుమతులు అప్లై చేసిన డేట్ పట్టుకొని పర్మిషన్స్ వచ్చినాయి అని చెప్పేసి చెప్పే డేట్లు చెప్పటం, శంకుస్థాపన చేస్తే మా హయాంలోనే వచ్చింది అనడం, కలగని ఆ కళ మేమే పూర్తి చేశామని చెప్పడం అనేది విడ్డూరంగా ఉంది. నేను క్లియర్గా చెప్తున్నాను, ఆలోచన ఆయన అయ్యి ఉండొచ్చు, శంకుస్థాపన ఆయన చేసి ఉండొచ్చు, కానీ గ్రౌండ్ లెవెల్లో ప్రాక్టికల్గా కూటమి ప్రభుత్వం 19 వరకు చెయ్యలేదు. 19 తర్వాతే దాని కార్యాచరణ మొదలైంది. 19 తర్వాత కార్యాచరణ, 2020 తర్వాత కార్యాచరణ మొదలైంది. 23లో శంకుస్థాపన చేసిన రోజే జగన్మోహన్ రెడ్డి గారు 26 జూన్ కల్లా ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందుబాటులోకి వస్తుందని చెప్పేసి స్టేట్మెంట్ కూడా చెప్పారు. అది ఆ రోజు మీరు ఆ బయట కూడా మీరు వేస్తే బాగుంటుంది. ఇక్కడ నేను క్లియర్గా ఒకటే చెప్తున్నాను, ఎవరు ఎంతవరకు చేశారో అంతవరకు చెప్పడం సమంజసం. అది ఎవరికైనా మొత్తం మేమే చేశామని చెప్పేసి ఎవరు మొదలు పెట్టారో, ఇది మా కళ మేమే పూర్తి చేశామని మొదలుపెట్టి తర్వాత ఎదుటి వాళ్ళు అన్న దానికి బాధపడి ఎందుకు ఈ బ్లైమింగ్ గేమ్ ముందు రాజకీయ నాయకులు కానీ రాజకీయ పార్టీలు కానీ, మా పార్టీ అయినా ఇంక్లూడింగ్ మీ ఆల్సో, నేనైనా బ్లైమింగ్ గేమ్ మానుకో. ఎంతవరకు చేశారో ఏం చేశారో చెప్తే సరిపోద్ది. అది వదిలేసి మేమే చేస్తున్నాము, మేము లేకపోతే ఆంధ్రప్రదేశే లేదు, మేము లేకపోతే ఇదే లేదన్నప్పుడు మాత్రమే ఇలాంటి సమస్యలు వస్తాయి. ఇలాంటి సమస్యలు నేను చెప్తున్నా, ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీ ఏది ఉన్నా ఏది లేకపోయినా, ఏ నాయకుడు ఉన్నా ఏ నాయకుడు లేకపోయినా, ఎవరు అధికారంలోకి వచ్చినా ఎవరు అధికారంలోకి రాకపోయినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉంటారు, ఎక్కడికి పోరు. కాకపోతే ఎవరికి అసలు మేమే ఫుడ్ పెడుతున్నాం, వీళ్ళని మేమే బతికిచ్చాం, మేమే తిండి పెడుతున్నాం, మేమే పోషిస్తున్నాం అని చెప్పి ఎవరైతే చెప్తారో వాళ్ళ వల్లే ఈ సమస్యలు వస్తాయి.